హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాము. దానికి ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకున్నాను. అలాగే కొంచెం కాజు, ఎండు కొబ్బరి, పచ్చిశనగపప్పు, కొంచెం ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, మినప్పప్పు, అలాగే వేయించిన వేరుశనగపప్పు తీసుకున్నాను. ఒక 10-12 ఎండుమిర్చి కూడా తీసుకున్నాను అనమాట. అండ్ మనం తీసుకున్న కాకరకాయని పైన ఉన్న చెక్కు అంతా తీసేసి నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ వీటిని మధ్యలోకి ఒక చిన్న చీలికలా పెట్టుకొని లోపల ఉన్న గింజలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని దానిపైన ఉన్న పొట్టు అంతా తీసేసి వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం చూపించుకున్నాం కదా ఎండుమిర్చి అవన్నీ కూడా ఒక పెద్ద పాన్ తీసుకొని దానిలో కొంచెం లైట్గా ఆయిల్ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఫస్ట్ అవి వేసేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా ఒకేసారి చేసేసుకోండి. మ్యాక్సిమం జీడిపప్పు తప్ప మిగిలినవన్నీ చేసేసుకోండి. అలాగే ఎండుమిర్చిని విడిగా కొంచెం వేపుకోవాలన్నమాట. సో ఫస్ట్ చిన్నవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. అండ్ దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇది అయ్యేటప్పుడే లాస్ట్లో కొంచెం ఒక 4-5 మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తర్వాత మనము ఎండుమిర్చి అవి ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆ ఎండుమిర్చి కొంచెం కారం దాన్ని కూడా చూసుకోండి. ఎక్కువ కారం ఉంటే కనుక కొంచెం మిర్చి తగ్గించుకోండి. దీనిలో కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లో పెట్టుకోండి. అలాగే అన్నీ కలిపి మంచిగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత మనం వేయించిన వేరుశనగలు ఉన్నాయి కదా, అవి కూడా లాస్ట్లో అవిను అలాగే కొంచెం జీడిపప్పు కూడా మనము ఫ్రై చేసుకుందాము. అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక దాన్ని కూడా మనం మిక్సీ పెట్టేసుకున్న దానిలో వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకుంటే మన లోపల స్టఫింగ్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఆ మిక్సీలో కొంచెం కొబ్బరి పొడి అండ్ కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసుకున్నాక నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. సో మనం కాకరకాయ మొత్తం లోపల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కాకరకాయని మధ్యలోకి స్ప్లిట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి మధ్యలో మనం మిక్సీ చేసిన పౌడర్ ఉంటుంది కదా, దాన్ని లోపల పెట్టుకొని కుదిరితే చుట్టూ ఒక దారంలాగా కట్టుకోండి. ఆ లోపల స్టఫ్ అనేది బయటకు ఆయిల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. సో అలాగా అన్నిటిలోకి మనము ఈ స్టఫ్ని పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక బాణీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఫ్రై చేసేయడమే. ఒక్కొక్కటి కూడా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేయడమే. ఇది అన్నంలోకైనా నార్మల్గా తినడానికైనా చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో టెక్స్ట్ చేయండి, కామెంట్స్లో రాయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.